రాఘరెడ్డి గారు, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన, చేయాల్సింది ఏంది? చెరువులు కడితే కూలగొట్టాలి. కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వేయాలంటే కేటీఆర్కి వేయాలి. ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను చాలా రోజుల క్రితం ఒక మాట అడిగిన టీఆర్ఎస్ పార్టీని. ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టిరు, దానికి ఒక ఆయనను అధ్యక్షుని పెట్టిరు. గౌరవనీయులు చాలా చదువుకున్నాడు ఆయన. ఆయనంటే ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్ కన్వెన్షన్ని సర్వే చేసి చెరువులు ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటే కొట్టేయమని చెప్పింది. గౌరవ న్యాయమూర్తులకు నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే లంచ్ మోషన్లు ఆగమాగం వినకండి పిటిషన్స్ దయచేసి. గతంలో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో ఒకసారి చూడండి. మీరే సర్వే చేయమంటారు, మీరే కూలగొట్టమంటారు. 2010లో మీరే ఆర్డర్ ఇస్తారు, 2024లో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు? వాట్ ఈస్ దిస్? ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఏమవుతుంది ఒక బంగ్లా కూలిపోతే? నాలాల పిల్లలు వాడి కొట్టుకపోయిన రోజు, నాలా కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి? ఎస్, యాజ్ అన్ అడ్వకేట్గా బరాబర్ అడుగుతా నేను, ఐ హ్యావ్ ఏ రైట్. ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే? ఒక ఫంక్షన్ ₹1 కోటి తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 ఏళ్ల నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు వెండి వసూలు చేయాలి, కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? FTL బఫర్ జోన్, దాని తర్వాత 33 ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా కూలగొట్టమని చెప్పింది. అరే 3.5 ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని. ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చుడు ఏంటండి? స్టే అయింది నాకు తెలియదు. ఏ కోర్టు చెప్తే సర్వే చేసిర్రు? అదే హైకోర్టు చెప్పింది కదా. కొద్దిగా ఓపికగా చూడుర్రి దయించి, చెరువులను పరిరక్షించుర్రి. పక్కన వాయనాడు కనబడ్డది, 2 ఏళ్ల కింద ఉత్తరాఖండ్ కనబడ్డది. దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. చెరువులు, కుంటలు, కొండలు, కోనలు, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అయ్యా జడ్జిల్లారా, తొందర లేదు బంగ్లాలు కూలిపోతే కూలగొట్టని ఏంద్రి. దానికి చట్టబద్ధత ఉందా లేదా అని మీరు అడిగినారు కాబట్టి నేను GO 157 తీసుకొచ్చిన. Honorable High Court of Andhra Pradesh in a writ petition filed in 2007 and 8 categorically said all the lakes of the Hyderabad should be protected. మళ్ళీ మీరు ఎందుకు స్టే ఇస్తారు? ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ చెప్పమంటే చెప్తా జడ్జిలకి. ఇదే సగం సగం మా అడ్వకేట్లు సగం రిప్రజెంట్ చేసి ఆగం పోయి దాంట్లో తీసుకొచ్చి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు. ఎస్, రిట్ పిటిషన్ నెంబర్ 9386 14,728 of 2007 and 20,072 of 2008 ఈ రెండిట్లలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2007లో 8లో. 2007లో 8లో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు చెరువులు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది. ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆల్ బఫర్ జోన్స్, ఆల్ FTLs షుడ్ బి డిమాలిష్డ్ వితౌట్ ఎనీ నోటీస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికంటే పెద్ద కోర్టు ఏముంటుందన్నా ఈ దేశంలో? దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయన్నా? బరాబర్ కూలగొట్టాల్సిందే, దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అనుమతిస్తే నేను వచ్చి ఆర్గ్యూ కూడా చేస్తాను. 10 ఏళ్లలో మీరు డిస్మెటల్ చేసి డిమార్కెట్ చేసి కూలగొట్టమన్న తర్వాత వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని కట్టి గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి. ఆ డబ్బుని నాలాలలో వాడి కొట్టుకపోయిన కుటుంబాలకి, వాగొత్తే ఏడ వానొత్తుందో ఎటు కొట్టుకపోతున్నామో తెలియకుండా చెరువులలో పడి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి కంపెన్సేషన్ ఇయ్యండి. కళ్ళకు బట్ట కట్టుకోవద్దు దయించి. కళ్ళకు ఉన్నటువంటి బట్టను తీసి భాగ్యనగర వాసుల్ని కాపాడేందుకు కోర్టు కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం. ఏం కదన్నా రాయండి, నథింగ్ ఈజ్ వార్. దీంట్లో ఏం కోర్టులకేం మనం ఏం దూషిస్తలేం, జడ్జిలను ఏం దూషిస్తలేం. తెలవాల్సిందే, 4 గోడల మధ్యలో కూర్చొని చేయడంగా తెలవాల్సిందే ఖచ్చితంగా. ఎన్ కన్వెన్షన్ మీద గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమున్నాయి తీసుకొని చూడురు. మీరే మీ దగ్గర ఉన్న మీ రిజిస్ట్రార్లను అడుగుండ్రి, వాట్ ఆర్ ద ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఆన్ ఎన్ కన్వెన్షన్. సర్వే చేసి డిమార్కెట్ చేసినాక డిస్మెటల్ చేయమనాలి, కానీ స్టే ఇచ్చుడు ఎందుకండి? ఎవరిని గౌరవించేందుకు స్టే ఇస్తున్నారు అంటే మీకంటే ముందు ఇచ్చినటువంటి జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని మనం వద్దందామా? సో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద
చలో థ్యాంక్ యూ అన్న. ఎప్పుడు వచ్చింది స్టే అజయ్ అన్న? ఏమని? కూల్చివేత ఆపివేస్టుకా? సో మీడియా మిత్రులకి, మా వకీల్ సాబులకి, భాగ్యనగర మిత్రులందరూ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టేందుకు పంచాయతీ సెక్రటరీకి, జనాలకు తెలవాలి కాబట్టి, పంచాయతీ సెక్రటరీకి ఉండే పవర్స్ ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల అనుమతులు లేనటువంటి ఏ ఇల్లునైనా, ఏ కన్వెన్షన్ అయినా, ఏ స్థలాన్నైనా కూలగొట్టి తన పొజిషన్లోకి తీసుకోవచ్చు అనేది భారత రాజ్యాంగం పంచాయతీ సెక్రటరీలకి, విలేజ్ సెక్రటరీలకి, మున్సిపాలిటీలలో అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ఇచ్చినటువంటి అధికారం. దానికి ఇంకెవరో స్టేలు ఇస్తాం, ఇంకేదో చేస్తామంటే వారి విజ్ఞత. ఆల్రెడీ మొత్తం కూలిపోయింది, ఎత్తేసేటప్పుడు ఆపేస్తే ఏమొస్తుంది? చెరువే కదా చెరపడదాం, కుంటనే కదా పక్కా స్కెచ్ చేసి కబ్జా చేద్దాం, ఇట్లాంటి రోజు 10 వార్తలు వస్తున్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇదొద్దు పొంగులేటి గారు, కేటీఆర్ గారు. నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో నేను తప్పు చేసినా, తప్పయింది, మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుడిని, నా మీద డీజీపీ దగ్గరికి ఏదో మా కార్యకర్తల మీద దాడులు అయితే నేను దండం పెట్టి వచ్చినావు కదా, దాడులు కాదు, నేనే సార్ దుర్మార్గుణ్ణి, హైదరాబాద్లో ఈ వరదలలో జనంగా కొట్టుకుపోవడానికి బాధ్యుడిని నేనే, నాలాలు కడుతుంటే కళ్ళుండి చూడలోని కబోదిని నేనే, నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైల్లో పెట్టమని పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు. ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను చాలా రోజుల క్రితం ఒక మాట అడిగిన టీఆర్ఎస్ పార్టీని, ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టిరు, దానికి ఒక ఆయన అధ్యక్షుని పెట్టిరు. గౌరవనీయులు చాలా చదువుకున్నాడు ఆయన, ఆయనంతా ఎవరు చదువుకోలేదు. ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిండు, సర్కారు కోలు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరిస్తా అని మియాపూర్లో 100 ఎకరాలు కబ్జా పెట్టుకున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు. ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసిరు, ఎలక్షన్లు వస్తూనే మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని. ఈడ కొడుకు కోటి, బిడ్డ కోటి, అల్లుని కోటి ఇచ్చింది దాలక అన్న కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసిరు, మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్కి. ఇట్లా ఒకరు వీళ్ళు చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన, కేటీఆర్ని, టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు, జడ్జిల లేఖలు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు, ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా, వానొచ్చినా, ఏమొచ్చినా నాలాగానే ఉంటుంది, రోడ్డు లాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఒకవేళ 111లో, బఫర్ జోన్లో, FTLలో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య, FTLల సంఖ్య కనబడుతుంది. దయచేసి ఒకసారి వాటి అన్నింటినీ బయటికి తీయాలని, ఈ కూల్చివేతలు ఒక కన్వెన్షన్ మీద చేసి, హీరో మీద చేసిరని, రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడొద్దు కేటీఆర్ గారు. మల్లారెడ్డి గారు కట్టిన, అనురాగ్ రెడ్డి గారు, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన, చేయాల్సింది ఏంది, చెరువులో కడితే కొట్టాలి. కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వేయాలంటే కేటీఆర్కి వేయాలి. ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను. చెరువే కదా చెరపడదాం, కుంటనే కదా పక్కా స్కెచ్ చేసి కబ్జా చేద్దాం, ఇట్లాంటి రోజు 10 వార్తలు వస్తున్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇదొద్దు పొంగులేటి గారు, కేటీఆర్ గారు. నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో నేను తప్పు చేసినా, తప్పయింది, మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుడిని,
నా మీద డీజీపీ దగ్గరికి ఏదో మా కార్యకర్తల మీద దాడులు అయితే నేను దండం పెట్టి వచ్చినావు కదా. దాడులు కాదు, నేనే సార్ దుర్మార్గుణ్ణి. హైదరాబాద్లో ఈ వరదలలో జనంగా కొట్టుకుపోవడానికి బాధ్యుని నేనే.